ఒకటి అనుకుంటే ఒకటి అయింది గైస్. అసలు ఏమైందో తెలుసుకునే ముందు నేనేం చేశానో చూసేద్దాం రండి. 2 చాక్లెట్స్ తీసుకొని దాంట్లో ఫస్ట్ చాక్లెట్ ని నైస్ గా చాప్ చేసుకున్నా. రెండో చాక్లెట్ ని కూడా అలాగే చాప్ చేసుకొని పెట్టుకున్న ఒక పైపింగ్ బ్యాగ్ లో వేసేసుకోవాలి. చాక్లెట్ వేసుకున్న పైపింగ్ బ్యాగ్ ని ఒక 5 మినిట్స్ హాట్ వాటర్ లో ఉంచేసుకోవాలి. మీకు ఎన్ని కోన్స్ కావాలో అన్ని బ్యాగ్స్ హాట్ వాటర్ లో వేసుకోవాలి. నేనైతే ఈ ప్రాసెస్ ని యూట్యూబ్ లో ఒక వీడియోలో చూసే చేస్తున్నాను, కార్నెటో ఐస్ క్రీమ్ అని చెప్పేసరికి. అదేమైందో చూడండి. సో ఏమైందంటే చాక్లెట్ని దీంట్లో వేసుకొని మంచిగా మెల్ట్ చేసుకొని ఇట్లా ఇది సపరేట్ చేస్తే ఒక కోన్ షేప్లో చాక్లెట్ కూడా కవర్ చుట్టూ ఉంటుంది. దాన్ని ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం సెట్ అవుతుంది అని చూపించారు. బట్ నేను అంతా అలాగే చేసిన. లాస్ట్కి ఏమైందంటే ఇట్లా సపరేట్ చేస్తా అంటే చాక్లెట్ అంతా ఒక సైడ్ వచ్చేస్తుంది, ఇంకో సైడ్ మొత్తం ఖాళీ పేపర్ ఉంటుంది. ఇది ఎలా చేయాలో నేను గమ్మునుండేదాన్ని ఉండకుండా 1 2 3 పాటలోనే 4 5 6 సో 6 వేస్ట్ గైస్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అది కాకుండా ఇంట్లో వాళ్ళందరికీ ఐస్ క్రీమ్ అని చెప్పి ఊరిచ్చేస్తున్నా. ఇప్పుడు కానీ నేను ఐస్ క్రీమ్ చేయకపోతే నాకు ఉంటుంది. ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానంటే మా ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి నాకు ఏం కాలేదని అర్థము. తర్వాత ఏం చేశాను నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తానే. సరే అయితే టేక్ కేర్, బాయ్.